ఉత్సవంలో గురువుగా ఏం చేశారంటే ర్యాంక్ సాధించినటువంటి అన్నింటిలో ప్రావీణ్యం కలిగినటువంటి విద్యార్థులు ఇచ్చారు. బాబు, నీకు ఒక అద్దం ఇస్తున్నాను, ఈ అద్దంతో నువ్వు అభివృద్ధిగా. స్వామి, ఈ అద్దం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, బాబు నువ్వు ఎప్పుడైనా ఈ అద్దంలో చూసినావు అనుకోండి, నీలో జరిగింది సార్ కూడా. అది ఏంటంటే వాస్తవానికి అది మన మిత్ర ఫౌండేషన్కి ఉపయోగపడేటటువంటిది. ఒకటి, మనందరం కూడా దేవుణ్ణి నమ్ముతాం కదా. దేవుణ్ణి నమ్మినప్పుడు ఖచ్చితంగా అన్ని కోరికలు అనేటివి ఉంటాయి. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నేను ఇలా ఉండాలి, ఎలా ఉండాలి అనేటటువంటి ఎన్నో విజ్ఞప్తులు చేస్తూ ఉంటాం దేవునితో. కాబట్టి దేవుడు ఏం చేశాడు అని అంటే, ఎక్కడో పోయి దాక్కున్నాడు గుహలలో. దాక్కున్నప్పుడు మనం ఏం చేసినాం, అక్కడ కూడా పోయినాం. అమర్నాథ్ యాత్రకు పోతున్నాం, అక్కడికి పోతున్నాం, తిరుపతి కొండలు ఎక్కుతున్నాం, ఎక్కడికి దేవుడు ఎక్కడ ఉంటే అక్కడికి పోతున్నాం. కాబట్టి ఏం చేయాలి అని అనుకున్నాడు అని అంటే, దేవుడు మన హృదయంలోనే ఉంటున్నాడు. సో దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అంటే మన హృదయంలోనే ఉంటున్నాడు. కాబట్టి మానవ సేవే మాధవ సేవ. కాబట్టి మనం మనుషులకు సేవ చేసినట్లయితే అది దేవునికి సేవ చేసినట్లయితే, కాబట్టి ఇది మనకు కూడా ఉపయోగపడుతుంది. సో మనందరం కూడా తల చేయి వేసి ఈ మిత్ర ఫౌండేషన్ను, ఇది ప్రారంభం కాదు. చిన్నపిల్లలు, మీకు ఒకటి చెప్తున్నా నేను, పిల్లలు ఇక్కడ కూర్చున్నారు, వాళ్ళు ఏ తరగతో తెలియదు, కానీ మీకు కొద్దిగా బోరింగ్ ఉండొచ్చు. ఎందుకంటే మనం చేయాలి, మన స్కూల్కు కానీ లేదంటే బయట ఉన్నవారికి కానీ ఏదైనా ఒక హెల్ప్ చేయాలనే అనుకున్నప్పుడు, సాధారణంగా మాట్లాడుకున్నప్పుడు వచ్చిన చర్చల మనం ఒక ఫౌండేషన్ పెట్టి మన స్కూల్ కానీ బయట కానీ ఏదైనా ఒక హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఈ మిత్ర ఫౌండేషన్ అంకురార్పణ జరిగింది. ఈ అంకురార్పణకు అందరం కలవడం, అందరి ఆలోచనలు అనేది. ఇప్పుడు దీనికి కొంతమంది రిజిస్ట్రేషన్ కోసం అని చెప్పి కొంత ప్రెసిడెంట్, సెక్రటరీ, ఉపాధ్యక్షులు, ఈసీ మెంబర్లుగా పెట్టుకోవడం జరిగింది. కానీ అందరం కూడా దీనికి సమాన బాధ్యులు. కాకుంటే రిజిస్ట్రేషన్ కోసం తప్పనిసరి కొన్ని పేర్లు ఉండాలి. మళ్ళీ కొంతమంది పని కూడా రెస్పాన్సిబుల్గా ఎవరైనా ఫోన్ చేసేదని అన్నప్పుడు సమాధానం కూడా చెప్పాలని కొంతమంది రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఉండాలన్న ఉద్దేశంతో కార్యవర్గాన్ని ఎన్నుకున్నాం. ఈ విధంగా జరగడం నాకు పోయిన సంవత్సరమే ఆనందం. చాలా బ్యాచెస్ వచ్చినాయి. ఏంటి, ఇట్లా గెట్ టుగెదర్ కార్యక్రమాలు చాలా వాటిలో పాల్గొన్నాను. చాలా వాటిలలో పిల్లలు స్కూళ్ళలో ఏదో బహుమతులు ఇవ్వడం అట్లా చేశారు. కానీ ఈ బ్యాచ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, విద్యార్థులు ఆడుకోవడానికి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఏదైతే ఉందో అది ఏర్పాటు చేసినప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది. చాలా నాకు శుభసూచకం అనుకున్నాను. మరి ఆ రోజు అనుకున్న దానికంటే ఈరోజు ఇంకా మరింత ఒక అడుగు ముందు వేశాను ఈ బ్యాచ్. ఇప్పటి వరకు నేను చాలా గెట్ టుగెదర్లో పాల్గొన్నాను. అనేక మంది యొక్క మమ్మల్ని పొగడం సాధారణం. తండ్రిని పుడతారు, తండ్రిని పుడతారు, గురువుని పొగుడతారు. అంటే ఆ రకమైన పొగడతలు కూడా మేము విన్నాం. కానీ ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే, ఒక ఫౌండేషన్, ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయడం అనేది ఒక అడుగు ముందు వేశాను. ఇప్పటి వరకు నేను పాల్గొన్నటువంటి అనేక గెట్ టుగెదర్లో ఇది ఫస్ట్. కాబట్టి మీ అందరికీ ఇది దినదినాభివృద్ధి చెందాలా. అయితే మీరు స్టేట్ ర్యాంక్ వచ్చేసిందండి. సూగురు రామకృష్ణారావు, నేను ఇద్దరు కలిసి వెళ్ళాను. నేను కలెక్టర్ ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత చెప్పులు బయట విడిచిపోయాను. అటెండర్ నమ్ముతున్నాను, సార్ చెప్పులు దొరకపోలేదు. బాబు, మా పద్ధతే కానీ
మీరు చెప్పు అయితే అతను నన్ను కిందికి మీద చూశాడు అటెండర్. ఇదేంటబ్బా ఎవరైనా చెప్పులు తీసుకోరా మన విధానం ఇట్లా ఉండదు. నేను కూడా జ్ఞాపకం చేసుకున్నాను. చిట్టు చివరికి ఒక కథ కూడా జ్ఞాపకం చేశాడు, నేను చెప్పిన కథ. అంటే ఇట్లా మేమిద్దరం వచ్చినప్పుడు, అంటే దీనికి అంతటి ఎందుకు చెప్తున్నానంటే గీతా విద్యాలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటిది, జగిత్యాలకు ఉన్న ప్రత్యేకత ఏంటిదని నేను నెమరు వేసుకుంటున్నాను. అది నా స్వార్థమే. ఏంటంటే ఒక్కరి కొరకు అందరూ, అందరి కొరకు ఒక్కరు. ఈ రకమైన జీవనాన్ని మనం అలవర్చుకోవాలి. కాబట్టి అందరి కొరకు ఒక్కరిగా మనం నిధులు సేకరణ చేస్తున్నాం, నిధులు వేస్తున్నాం. ఒక్కరికి వేస్తారు. ఆ రకంగా నిధులను వేసి ఆ ఫండ్ను వేసి డెవలప్మెంట్ చేసుకోవాలి. ఒక్కరి కొరకు అందరు, ఎవరైనా మన బ్యాచ్లో కానీ లేకపోతే సమాజంలో కానీ మిగతా ఉన్నటువంటి వాళ్ళకు మనం సహాయపడాలి. కాబట్టి అందరి కొరకు ఒక్కరు, ఒకరి కొరకు అందరు. అయితే ఈ యొక్క సహాయాన్ని ఎట్లా ఉండాలా అంటే, దయచేసి నేను చెప్పేది ఏంటంటే సంస్కారయుతంగా ఉండాలి. మన సహకారం సంస్కారయుతంగా ఉండాలి. ఉంటే తప్పకుండా మనం సంస్కృతి విద్యాపీఠం శిష్యులం కాబట్టి